అల్లు అరవింద్కి అనంత్ అంబానీ బంపర్ ఆఫర్ ఇచ్చారా? అల్లు అరవింద్కి అనంత్ అంబానీ బంపర్ ఆఫర్ ఇవ్వడంతో అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. విజ్ఞాన్ గారు, అనంత్ అంబానీ అల్లు అరవింద్కి బంపర్ ఆఫర్ ఇచ్చారని, అల్లు అరవింద్కి అనంత్ అంబానీ ఇచ్చిన బంపర్ ఆఫర్తో అల్లు అర్జున్ డ్యాన్సులు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు అనంత్ అంబానీ అల్లు అరవింద్కి ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ ఏంటి? దానికి అల్లు అర్జున్ డ్యాన్స్ చేయడం ఏంటి? నిన్నగాక మొన్న ఒక చిన్న షాక్. అంటే చాలా మందికి తెలియదు. కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళే కదా గూగుల్ ప్లే స్టోర్ ఆహా నొక్కుతారు. ఆల్మోస్ట్ అందరికీ ఉంది ఇంత ముందు నుంచి. సో తెలియని వాళ్ళకి కూడా తెలిసి చెప్పారు. ఏమని వాళ్ళే ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ఆహా యాప్ లేదు అని తొలగించారు చిన్న చిన్న కారణాల వల్ల. కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి అసౌకర్యం కలిగిస్తే చింతిస్తున్నాము. మీకు ఇంకెవరైనా సరే సినిమాలు చూడాలనుకున్న వాళ్ళు మా ఆహా.వీడియోకి వెళ్ళి అక్కడ వీక్షించవచ్చు. కొన్ని రోజులు మమ్మల్ని క్షమించండి దయచేసి అని చెప్పి ఒక పోస్ట్ అనేది పెట్టారు. సరే పర్లా ఎందుకు ఆ పోస్ట్ పెట్టారు అంటే గూగుల్ ప్లే స్టోర్ ఉన్న కొన్ని రీజన్స్. అది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు యాడ్స్ గూగుల్ యాడ్స్ వేయాలి. నువ్వు గూగుల్ దగ్గర ప్లే స్టోర్ నువ్వు సొంత యాడ్స్ వేసుకుంటే వాళ్ళు దాన్ని థర్డ్ పార్టీ యాప్స్ లా కన్వర్ట్ చేస్తారు. ఓకే, అట్లా ఆహా వెళ్ళింది. కానీ మరి దాంట్లో హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇవి కూడా వెళ్ళాలి కదా అనుకుంటే అవి కూడా వెళ్ళాలి. కాకపోతే కొన్ని మార్కెటింగ్ నియమ నిబంధనలు ఎక్కడో ఏమో ఉంటాయి. వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. మన వాళ్ళు ఎవరో పెట్టుకున్నారేమో తెలియదు కానీ వీళ్ళకి అర్థం కాక చిన్న ప్రాబ్లం జరిగింది. ఏంటంటే థర్డ్ పార్టీ యాప్ లానే మిగిలిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాపబుల్ షోని నువ్వు నీ యాప్ లో వేసుకున్నావు, ఇంకా అన్ని లోగోలు తెచ్చుకున్నావు, ఇవన్నీ గూగుల్ లింక్ ఇవ్వాల. గూగుల్ దగ్గర యాప్ నువ్వు పెట్టుకొని నీ బిజినెస్ నువ్వు చేసుకున్నావు. అట్లా థర్డ్ పార్టీ కిందకి అది అవుతారు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి పోనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే యాప్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, మన డైలీ హంట్ లాంటివి యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం, దాని యాప్స్ గూగుల్ వేస్తుంది. గూగుల్ యాడ్స్ కొంతమంది గూగుల్ యాడ్స్ జాబ్స్ కూడా చేస్తారు కదా, నీకు అర్థమైంది. కొన్ని గన్ షాట్ గా మనం ఏదైతే వెతుకుతా ఉంటామో గూగుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ నియర్ మీ అని కొట్టామనుకో, నీకు ఆ వారం అంతా కూడా నువ్వు ఏ యాప్ ఓపెన్ చేసినా బ్యూటీ పార్లర్ యాడ్ అన్నీ వస్తా ఉంటాయి. అట్లా అలాగే కొన్ని సెట్ చేసి పెట్టుకుంది గూగుల్. అలాగే వర్కౌట్ అవుతుంది. మనం యాప్ కొని మనం మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకునే ఇది లేదు. అది కూడా ఉంటుంది. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దానికి ఎంతో కొంత రుసుము వాళ్ళు చెల్లించుకొని యాన్యువల్ ఫీ కట్టుకోవాలి. అక్కడ కొంచెం ఫెయిల్ అయింది, లేట్ అయిందో ఫెయిల్ అయిందో వాట్ ఎవర్ తొలగించారు. చాలా యాప్స్ తొలగిస్తే అందులో ఆహా కూడా పోయింది. అది మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే వీళ్ళు కొన్ని లెటర్లు రాసుకోవడం, వెళ్ళి కలవడము, దానికంటూ ప్రాసెస్ ఉంటుంది కదా. కనీసం 1 నెల 45 రోజులు 30 రోజులు కొంచెం టైం అయితే పడుతుంది. ఈ టైం గ్యాప్ లో అయితే ఆహా పని చేయదు కదా. సో వీళ్ళు ఇట్లా ప్రకటన రిలీజ్ చేసేసరికి ఈ ప్రకటన జియో కంటపడింది. ఏదో అయ్యిందంట ఆహాకి అని. ఏమైంది అని అడిగితే వీళ్ళ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ ఏదో చేసి ఏదో జరిగింది సార్. వీళ్ళకు ఐడియా వచ్చింది ఇవన్నీ మనం కొంటే ప్రెసెంట్ అమెజాన్ లో డిస్నీ హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్ తప్ప వేరే ఏం లేవు పెద్దవి. ఇవన్నీ ఇది మనం కొనేసుకున్నాం అనుకో, మనం ఇంకా పెద్ద దీనిలాగా ఎదగొచ్చు కదా. జియో సినిమా కూడా, జియో యాప్ కూడా పెద్దగా ఎదగొచ్చు కదా అని చెప్పి వీళ్ళకి అనిపించింది. ఆల్రెడీ జియోకి అన్ని ఉన్నాయి, లేనివంటూ లేదు. జియో కూడా సినిమాలు కొంటుంది, ఓటీటీ ఉంది, కానీ అంత లేదు. ఈ లోకల్ గా ఉండే ఈ సన్నుని, G5 ని అండ్ ఇది ఇప్పుడు మనం చెప్పిన ఆహా, ఇవన్నీ కొనేస్తే కొత్త కొత్త సినిమాలు కూడా మనం కొన్ని, కొత్త కొత్త కంటెంట్ మనం కొన్ని, మన ఓన్ గా కూడా జియో ఒరిజినల్స్ నిర్మించి ఏమైనా చేస్తే మంది కూడా నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్ లెవెల్ కి రాదా? మనీ పెట్టుబడి పెట్టడం రెడీగా ఉన్నాం. గోల్డ్ అంత వాష్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక్కసారిగా వెలుగులోకి ఆహా కూడా అట్లా ఒక్కసారి వెలుగులోకి వచ్చి హిట్ అయింది. ఇది కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఓ రైట్కి ఇట్లా పిలిచి మీదేదో ఉందంట కదా ఆహా దానికి కొంచెం పావులా ఇస్తావా అదే అట్లాంటి. మాకు ఇంతకుముందు కూడా చాలా మంది ఇవ్వడానికి వచ్చారు. మేము అంత ఈజీగా ఇచ్చేవాళ్ళం, కొన్ని 30 ఇస్తావా అంటే కొంచెం ఆలోచన చెప్పాలండి. మేము చాలా మాట్లాడుకుని డిస్కస్ చేసుకోవాలి. ₹1 ఇస్తాం వస్తావా? మాట్లాడదామండి, మనం రేపు కూర్చుంటాం అంటే అట్లా వస్తుంది వ్యవహారం. అంటే వీళ్ళేమో ఎంత ఇవ్వడానికన్నా రెడీగా ఉన్నారు.
వాళ్ళు కూడా టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంతకు ముందు 900 కోట్లకు కూడా అమ్ముడు పోలా, మన 300 కోట్ల రేట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అయ్యో అనుకున్నారు. రీజన్ స్టార్టింగ్ లో ఉన్నంత క్రేజ్ మళ్ళీ లేకుండా పోయింది. మిగతా ఓటీటీలో వచ్చే కంటెంట్ బాగుండడం వల్ల ఆహాలో ఏంటంటే యూట్యూబ్ కి వచ్చే కంటెంట్ లో కొంచెం హెవీ బడ్జెట్ పెడితే ఆహాలో వస్తున్నట్టు ఉన్నాయి. మధ్య ఏదో అంటే ఆహా ఓటీటీకి ఏదో సర్వర్ ఇష్యూ కూడా ఉన్నట్లుంది. అది పాపం వాళ్ళకి అంటే బ్యాకప్ అది కూడా చిన్న ప్రాబ్లమే. ఏంటంటే ఇప్పుడు మన హాట్స్టార్ కానీ వీటికని ఇప్పుడు క్రికెట్ పెట్టావు ఎంతో మంది చూస్తారు, నీకు ఆ బ్యాకప్ ఒక 5x బ్యాకప్ అవసరం, సర్వర్ బ్యాకప్. నెక్స్ట్ అలాగే ఏదైనా పెద్ద లైవ్ ఈవెంట్ కానీ ఇట్లాంటి కవర్ చేసిన క్రికెట్ అంతా పెద్ద పెద్దవి ఇట్లా నీకు ఆ బ్యాకప్ ఉండాలి. వీటన్నిటికీ ఉన్నాయి. ఆ సర్వర్కి ఏంటంటే ఉన్న కంటెంట్ కి ఎంతో కొంత పెట్టుకున్నారు, అంత అవసరం లేదులే అనుకున్నారు ప్రెసెంట్. కానీ ప్రభాస్ ఎపిసోడ్ అన్స్టాపబుల్ లో వచ్చినప్పుడు 40x వెళ్ళింది, సర్వర్ క్రాష్ అయిపోయింది. 40x అసలు మన ఇందా క్రికెట్ 5x లోనే ఉన్నాం, అది కూడా సరిపోతుంది హాట్స్టార్ కి. 40x వరకు వెళ్తే ఆ ట్రాఫిక్ తట్టుకోలేక సార్ ఆ రోజు ఆ ఎపిసోడ్ ఎలా రాత్రి మళ్ళీ 12 గంటలకు ఏదో రిలీజ్ చేశారు. అప్పటికి అన్ని దాంట్లో చూసేసారు, ఏదో అయింది. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కొంచెం జాగ్రత్తలు పడి వాళ్ళు ఏదో అప్పటిదాకా వచ్చారు, సర్వర్స్ కొనుక్కున్నారు, ఏదో చేస్తారు. ఇప్పుడు మరి అనంత్ అంబానీ అల్లు అర్జున్ కి ఇచ్చిన ఆఫర్ ఏంటి మరి? సో జియో సినిమా లోకల్ లో ఉన్న ఈ యాప్స్ అన్నిటి కొనడానికి ట్రై చేస్తారు. ఎంఎక్స్ ప్లేయర్ అనేది ఒకటి, బి గ్రేడ్ సినిమాలో వచ్చే ఉల్లు ఉంది, మన ఏక్తా కపూర్ ది ఆర్ట్ బాలాజీ ఉంది, అండ్ ఇంకొన్ని చిన్న చిన్నవి. వాటిల్లో కొంచెం పెద్దగా ఆహా, సన్ అండ్ ఈ ఏమంటారు G5 ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కొనేసి ఒక పెద్ద శక్తి లాగా ఎదుగుదాము. తర్వాత నేను నెక్స్ట్ అమెజాన్ తో నెట్ఫ్లిక్స్ తో పోటీ పడవచ్చు. నెట్ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంది, అమెజాన్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంది. హాట్స్టార్ కొంచెం రీజనల్ ప్లస్ ఇంటర్నేషనల్ కలుపుకొని ఉంది, అది డిస్నీది కాబట్టి. సో ఇండియాలో అంత పెద్ద మిగతా మూడు సోనీ లివ్ ఇంకా కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి, కలర్స్ వూట్ మన వీళ్ళవి, ఇవన్నీ కొని నెక్స్ట్ పెద్ద శక్తిలో ఎదుగుదామని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుపుతున్నారు. అండ్ చూద్దాం, మేబీ త్వరలో వీళ్ళు కొన్న ఆశ్చర్యం లేదు. కానీ ఇండియాలో పెద్ద కంపెనీ అయితే ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మూడు కూడా బయటవే, మన దగ్గర వ్యాపారాలు చేస్తున్నారు అంతే. ఇండియాలో అయితే లేదు, మన సొంతం అనేది అయితే లేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంది, శక్తి ఉంది. జియోకి ఆల్రెడీ యాప్ ఉంది, రామోజీరావు విన్ కూడా ఉంది. వాళ్ళు కూడా పాపం ఎదగడం ట్రై చేస్తున్నారు, వాళ్ళు అమ్మర్లే, వాళ్ళది వేరే వ్యవహారం. సో ఇట్లా రీజనల్ యాప్స్ అన్ని సమాధానం చేసి ఇది పెద్దగా ఎదుగుదామన్న ప్రయత్నంలో ఉంది. అనుకోకుండా సర్వర్ క్రాష్ అవ్వడం, ఐ మీన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి బయటికి రావడం, అనుకోకుండా మేము ప్రకటన విడుదల చేయడం, అది జియో కంటపడడం, వాళ్ళకు మంచి రేటుకి రావడం, ఇవన్నీ కలిపి వీళ్ళకి ఆనందం వేసింది అనే వార్త బయటకు చక్కర్లు పడుతుంది. అందుకే వీళ్ళు ఎగుతున్నారు, డాన్సులు వేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ఆనందాన్నే డాన్సులుగా కన్వర్ట్ చేశారు వార్తగా. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.